ఉమ్మడి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రూ.6.50 కోట్లతో యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన. మంగళగిరి ఆలయ అభివృద్ధికి మరో ముందడుగు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం దిగువ సన్నిధిలో రూ.6.50 కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక యాగశాల నిర్మాణ పనులకు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం భూమి పూజ చేశారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ఈ యాగశాల నిర్మాణం పూర్తయిన అనంతరం యాగాలు, హోమాలు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింత విశాలమైన ఆధునిక వసతులతో నిర్వహించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆలయ ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించే దిశగా ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భూమి పూజ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్, దేవస్థానం అధికారులు, ప్రజాప్రతినిధులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. కె. రామచంద్రమోహన్ కమిషనరు, దేవాదాయ ధర్మదాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. అత్యంత ప్రాశస్త్యం కలిగిన దివ్యక్షేత్రాల్లో ఒకటైన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో కొన్ని నిర్మాణాలని మళ్ళీ పునర్నిర్మాణం చేయటం, కొన్ని నిర్మాణాలని నూతనంగా చేపట్టడం, దీనికోసం ప్రణాళికలు తయారై దేవాదాయ శాఖ నుంచి మంజూరు ఉత్తర్వులు జారీ చేయడం, టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం కూడా జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఒక వారం రోజుల్లోనే ఈ పనులు ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా ప్రధాన దేవాలయానికి ముందున్న కృష్ణదేవరాయ మండపాన్ని రిస్టోర్ చేయబోతున్నాం. అంటే దాన్ని కొన్ని చోట్ల కృంగటం, కొన్ని బీమ్స్ కొంచెం దెబ్బతింటం జరిగింది. దాన్ని తొలగించి వీలైనంత వరకు అదే రాళ్ళని, ఎక్కడైతే ఆ రాళ్ళు బలంగానే ఉన్నాయో ఆ రాళ్ళని వాటినే పునర్వినియోగం చేయడం జరుగుతుంది. ఎక్కడైతే దెబ్బతిన్నాయో ఆ రాళ్ల వరకు నూతనంగా రాళ్ళని చేర్చడం జరుగుతుంది. చేసి పునర్నిర్మాణం చేయబోతూ ఉన్నాం. దానికి సుమారు 2.5 కోట్లు ఖర్చు అవుతూ ఉంది. అదేవిధంగా యాగశాల, గతంలో ఇటుకలు సిమెంట్తో కట్టిన యాగశాల ఉండేది. అది పూర్తిగా యాగాల నిర్వహణకు కూడా పూర్తి అనుకూలంగా నిర్మాణం కాలేదు. దాన్ని తొలగించి ఇప్పుడు పూర్తిగా రాతితో, ప్రాచీన శిల్పకళా రీతులతో యాగశాలను కూడా నూతనంగా నిర్మించబోతూ ఉన్నాం. అదేవిధంగా స్వామివారికి వాహనశాల కూడా రాతి నిర్మాణం చేపట్టబోతూ ఉన్నాం. అదేవిధంగా గతంలో రాజగోపురం ఒకవైపున, రెండు వైపులా కూడా గంటా మండపాలు ఉండేవి. ఒకవైపు గంటా మండపం దశాబ్దాల క్రితం పడిపోవడం జరిగింది. దాని స్థానంలో కూడా నూతనంగా అదే శైలిలో పూర్తిగా రెండవ వైపున ఏ రకమైతే గంటా మండపం ఏ శైలిలో ఉందో పూర్తిగా అదే శైలిలో రెండవ వైపున కూడా గంటా మండపాన్ని నిర్మించబోతూ ఉన్నాం. ఈ 4 పనులకి కూడా సుమారు 6.5 కోట్లు వ్యయం అవుతూ ఉంది. ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఒక వారం రోజుల్లో పనులు ప్రారంభమవుతాయి. 1 సంవత్సరం లోపుగానే ఈ పనులు పూర్తి చేయాలనేది లక్ష్యంగా పనిచేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన 6.5 కోట్లలో దేవాదాయకు సంబంధించి ఎంత నిధులు ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది? స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? సెంట్రల్
యశ్వంత్ షుగర్ ఫ్యాక్టరీ అవుతాను భయం ముందస్తు జాగ్రత్త స్వామి గారు ఆశీస్ ఉందని ఎదంటే తింటే కష్టం ఓకే సార్ కొంచెం